మనము తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి చర్చించేప్పుడు ముఖ్యంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి గురించి చెప్పుకున్నప్పుడు ఏంటంటే ఫస్టు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర యొక్క ఆదాయములో పెరుగుదల ఎలా ఉన్నది ఆ పెరుగుదలకు కారణమైన రంగాలేంటి, ఏ రంగం నుంచి ఎంత వస్తుందనేది నార్మల్గా ఏ డెవలప్మెంటు ఎకనామిక్స్ గురించి కూడా చదువుకున్నప్పుడు మనకు చెప్తుందంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఏంటంటే డెవలప్మెంట్ థియరీ గురించి చెప్పుకున్నప్పుడు వీటి గురించి చెప్తాము. సో దానిలో భాగంగానే ఈ యొక్క డెవలప్మెంట్ను కొలిచే అంశాలు అంటే డెవలప్మెంట్ జరిగిందా లేదా అనేది తెలుసుకునే నిర్ణయకాలకు వచ్చే వరకు ఏంటంటే మనకు ఈ యొక్క అగ్రిగేట్ లెవెల్లో ఆదాయము జిఎస్డిపి కానీ లేకపోతే నేషనల్ లెవెల్లో జాతీయ ఆదాయం కానీ ఒక ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. కానీ దాని యొక్క ఉపయోగము రాను రాను తగ్గడం జరుగుతుంది. అంటే జాతీయ ఆదాయం పెరిగినంత మాత్రాన నిజానికి డెవలప్మెంట్ జరిగిందనేది ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఈ యొక్క పెరుగుదల అనేది ఏ కారణమైనా కావచ్చు. సో కాబట్టి ఏంటంటే ఇంకా కొంచెం వివరాలు పోతే తప్ప ఈ యొక్క జాతీయ ఆదాయం కానీ జిఎస్డిపి కానీ పెరిగితే అది ఎంతవరకు లాభదాయకం జరిగిందనేది చెప్పాలంటే మనం ఇంక కొన్ని ఇండికేటర్స్ గురించి కూడా ఆర్థిక వ్యవస్థ యొక్క ఇండికేషన్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో వాటిలో భాగంగానే ఏది మొత్తము జాతీయ ఆదాయం కానీ జిఎస్డిపితో పాటు మనకు ఒక ముఖ్యమైన ఇండికేటర్ ఏంటంటే తలసరి ఆదాయము, పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో తలసరి ఆదాయం అనేది ఒక ముఖ్యమైన ఇండికేటర్గా ఈ డెవలప్మెంట్ ఎకనామిక్స్లో మనం భావించడం జరుగుతుంది. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థల యొక్క డెవలప్మెంట్ స్టేజెస్ను నిర్ధారించేది ఈ యొక్క తలసరి ఆదాయమే. అంటే ఒక దేశము ఆర్థికంగా వృద్ధి చెందిందా, వృద్ధి చెందలేదా, ఏ దశలో ఉంది అని తెలుసుకోవాలంటే ఈ యొక్క తలసరి ఆదాయాన్ని మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆదాయము స్థూల ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికి కూడా తలసరి ఆదాయం ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. సో కాబట్టి స్థూల ఆదాయం ఎక్కువ ఉన్నదని మనము అది అభివృద్ధి చెందిన దేశంగా కానీ రాష్ట్రంగా కానీ పరిగణించడానికి అవకాశం లేదు. ఎందుకంటే అదే దేశంలో కానీ అదే రాష్ట్రంలో కానీ తలసరి ఆదాయం తక్కువగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. సో కాబట్టి తలసరి ఆదాయం అనేది మనము స్థూల ఆదాయంతో పాటు తలసరి ఆదాయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఈ యొక్క దేశాలను వర్గీకరించడం కానీ రాష్ట్రాన్ని వర్గీకరించడం కానీ ఈ యొక్క తలసరి ఆదాయం ద్వారానే ఎక్కువ ఈ వర్గీకరించడం జరుగుతుంది. సో కాబట్టి ఇది ముఖ్యమైన దీని యొక్క ప్రాముఖ్యత. తలసరి ఆదాయం ప్రాముఖ్యత ఏంటంటే చెప్పాలి. ముఖ్యంగా ఈ దేశాలు ర్యాంకుడు అంటే ఎందుకంటే ప్రపంచంలో వివిధ దేశాలను ర్యాంకింగ్ చేసేటప్పుడు తలసరి ఆదాయము ఆధారంగా కూడా చేయడం జరుగుతుంది. అంటే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నదని మనము రిచ్ కంట్రీగా, తలసరి ఆదాయం తక్కువగా ఉన్నది పూర్ కంట్రీగా, తలసరి ఆదాయము ఎంత ఉంటే మనం రిచ్గా వర్గీకరించవచ్చు, పూర్గా వర్గీకరించవచ్చు, మధ్య రకంగా వర్గీకరించవచ్చు. సో కాబట్టి ఈ దేశాలను వర్గీకరించే దశలో ఈ తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి తలసరి ఆదాయం గురించి ఒక గణాంకాలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తుంటే ఈ జీవన ప్రమాణ స్థాయిని కూడా మనము తలసరి ఆదాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే తలసరి ఆదాయం కనుక ఎక్కువగా ఉంటే జీవన ప్రమాణ స్థాయి ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే ఖచ్చితంగా చెప్పనప్పటికి కూడా ఎందుకంటే ఈ యొక్క తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నంత మాత్రాన సగటు మనిషి యొక్క జీవన ప్రమాణ స్థాయి ఎక్కువ ఖచ్చితంగా చెప్పనప్పటికి కానీ బట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ఉండే జీవన ప్రమాణ స్థాయి కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇట్స్ వన్ ఆఫ్ ద ఇండికేటర్స్ కింద మనం పరిగణించవచ్చు. సో కాబట్టి ఈ యొక్క తలసరి ఆదాయాన్ని
కొలిచేటప్పుడు సాధారణంగా ఏంటంటే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ వాటిలో ఉన్న జాతీయ ఆదాయం కానీ లేకపోతే జిఎస్డిపి కానీ వాటిని ఆ దేశ జనాభా లేకపోతే రాష్ట్ర జనాభాతో మనం భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. అంటే దట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్. ఆ సంవత్సరంలో ఆ పీరియడ్లో జాతీయ ఆదాయం ఎంత ఉండే, అదే పీరియడ్లో జనాభా ఎంత ఉండే అనేది ఆ రెండింటిని జాతీయ ఆదాయాన్ని దీంతో డివైడ్ చేస్తే మనకు వచ్చేది తలసరి ఆదాయము. ఇది ప్రస్తుత ధరలలో, తర్వాత రియల్ అంటే కాన్స్టెంట్ ప్రైస్లో కూడా క్యాల్కులేట్ జరుగుతుంది. ఇక్కడ జీవన ప్రమాణ స్థాయిని తెలుచాలంటే ఈ యొక్క రియల్ టర్మ్స్లోనే మనకు జీవన ప్రమాణ స్థాయి యొక్క ప్రాముఖ్యత మనకు బయటపడడం జరుగుతుంది. ఓకే, ఇక పర్ క్యాపిటా గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ఇప్పుడు ఈ గణాంకాలకు వచ్చినప్పుడంటే ఈ తలసరి ఆదాయము మన తెలంగాణలో మరియు మన ఇండియాలో ఏ విధంగా ఉన్నదనేది మనం ఇప్పుడు కొంత గణాంకాలతో పాటు విశ్లేషించడం జరుగుతుంది. ఇక లేటెస్ట్ ఇయర్కు ఏదైతే పర్ క్యాపిటా ఇన్కమ్ లేటెస్ట్ ఇయర్ 2021-22కు ఏదైతే లభించిందో అది ఇదివరకు ఆల్రెడీ ఇండికేట్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఇది ట్రెండ్స్ ఇన్ జిఎస్డిపి చెప్పినప్పుడు కూడా దీని గురించి కూడా కొంత ఉదాహరించినట్టు మనం చూడొచ్చు. అంటే లేటెస్ట్ ఇయర్లో తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము 2.8 lakh ఉంటే మనము సగటున దేశం యొక్క తలసరి ఆదాయము 1.5 lakh ఉన్నది. అంటే మన తెలంగాణ యొక్క తలసరి ఆదాయము 1.3 lakh ఎక్కువ ఉన్నట్టు మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే దాదాపు ఇప్పుడు చెప్పండు అంటే తెలంగాణలోని పౌరుడు యొక్క ఆదాయము 4-5-6 సంవత్సరాల్లో డబుల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అంటే దీన్ని గమనించిందంటే గత 5-6 సంవత్సరాలను మనకు డబుల్ అయినట్టు మనం ఇంకా డీటెయిల్స్ త్వరలోనే తెలుసుకోబోతున్నాము. అంటే ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పౌరుడు యొక్క సగటు ఆదాయము డబుల్ కావడానికి 5-6 సంవత్సరాలు పడితే అదే దేశంలో సగటు పౌరుడు యొక్క ఆదాయం డబుల్ కావడానికి 8-9 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇన్ తెలంగాణలో ద పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎట్ ఎ ఫాస్టర్ రేట్ దాన్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ఇండియా. సో ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు డబుల్ అవుతున్నట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి వీటి గురించి. సో ఇక ట్రెండ్స్ ఇన్ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే చూస్తున్నాం కదా ఇక్కడ తెలంగాణలో మరియు ఇండియాలో ఈ యొక్క తలసరి ఆదాయము ప్రస్తుత ధరలో ఏ విధంగా మార్పు జరిగింది. సో తెలంగాణ యొక్క ఆదాయము ఇండియాలో ఎంత మేరకు ఉన్నదనేది తెలంగాణ ఇండియా ఇండెక్స్ రేషియో బట్టి మనం తెలుసుకోవచ్చు. తర్వాత లాస్ట్ 2 కాలమ్స్లో ఏంటంటే గ్రోత్ రేటు, తెలంగాణలో తలసరి ఆదాయం వృద్ధి రేటు ఎలా ఉన్నది, సో ఆల్ ఇండియాలో ఈ తలసరి ఆదాయం వృద్ధి రేటు ఏ విధంగా ఉన్నది, ఈ పట్టికను మనం చూస్తే గమనించవచ్చు. ఇక 2014-15 నుంచి 2021-22 సంవత్సరంలో ఈ 8 సంవత్సరాల కాలంలో తెలంగాణలో తలసరి ఆదాయము 1,24,000 నుండి 2,78,000కు పెరగడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ డబుల్ కావడం జరిగింది. అంతే కదా, చూడండి 1,24,000 అయితే 2,48,000 అయితేనే మనకు డబుల్ అయినట్టు, 2,48,000 కాకుండా 2,78,000 కావడం జరిగింది. అంటే డబుల్ కంటే దాదాపు ఇంకో 30,000 ఎక్కువగా ఉన్నట్టు మనం చేయొచ్చు. అంటే సో ఇన్ లాస్ట్ 8 years పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ ఈజ్ మోర్ దాన్ డబుల్డ్ ఎట్ కరెంట్ ప్రైసెస్. దానికి భిన్నంగా ఆల్ ఇండియాలో చూసుకుంటే చూడండి 86,000 ఉండే 2014-15 సంవత్సరంలో ఆల్ ఇండియాలో తలసరి ఆదాయము 86,647 ఉంటే అది పెరుగుతూ 1,49,000కు 1,50,000 జరిగింది.
సగం కంటే తక్కువనే ఉంది. అంటే డబుల్ కాలేదు. తెలంగాణలో డబుల్ అయింది, ఇది పెరిగింది కానీ తెలంగాణ కంటే చాలా తక్కువ పెరగడం జరిగింది. అంటే ఇట్స్ లెస్ దాన్ డబుల్డ్. ఓకే. సో ఇది మీరు గమనించాల్సింది అంటే ఇది ముఖ్యమైన అంశంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము కన్సిస్టెంట్గా పెరుగుతూ వచ్చింది. ఈవెన్ కోవిడ్ పీరియడ్లో కూడా, కోవిడ్ పీరియడ్ చూడండి, 2018-19లో 2,09,000 ఉంటే 2019-20కి వచ్చే వరకు 2,30,000కి వచ్చింది. తర్వాత 2020-21 సంవత్సరం ఏదైతే పీక్ పీరియడ్, కోవిడ్కు పీక్ పీరియడ్గా మనం భావించడంతో అప్పుడు కూడా 2,34,000కు పెరగడం జరిగింది. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ పీరియడ్. సో దానికి భిన్నంగా ఆల్ ఇండియాలో తలసరి ఆదాయము ఫర్ ఎగ్జాంపుల్ 2019-20లో 1,32,000 ఉంటే అది 2020-21కి వచ్చే వరకు 1,26,000కు తగ్గడం జరిగింది. దాదాపు 6,7,000 5,6,000 వరకు తలసరి ఆదాయం తగ్గుదల ఆల్ ఇండియా లెవెల్లో జరిగినట్టు మనం ఈ విధంగా గమనించవచ్చు. సో దట్ వే తెలంగాణ ఈజ్ పర్ఫార్మింగ్ ఫార్ బెటర్ దాన్ కంపేర్ టు ఆల్ ఇండియా. సో అది ఇంపార్టెంట్ సూచన. అది మనం పాజిటివ్ డెవలప్మెంట్ కిందనే భావించడం జరుగుతుంది. ఎందుకంటే ఇటు తెలంగాణ ఎకానమీ ఈజ్ గ్రోయింగ్ వెరీ ఫాస్టర్, అవి మనకు చూడొచ్చు. అంటే ఇక తెలంగాణ మరియు దేశం యొక్క ఆదాయాన్ని నిష్పత్తిని పోల్చుకుంటే చూడండి, తెలంగాణ ఇండియా రేషియో చూసుకుంటే 2014-15లో ఈ నిష్పత్తి 1:1.4 ఉంటే 1.4 ఉంటే అంటే 10 రూపాయలు ఇండియా ఉంటే 14 రూపాయలు తెలంగాణలో ఉంది. ఓకే. ఆ నిష్పత్తి అనేది కన్సిస్టెంట్గా పెరుగుతూ వచ్చింది, నిలకడగా ఉన్నది లేదా పెరుగుతూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 1.4 నుండి 1.5కు, 1.6కు, 1.7కు, 1.8కు, 1.9కు చేరడం జరిగింది. అంటే దాదాపు తెలంగాణలో తలసరి ఆదాయము దేశంలోని తలసరి ఆదాయానికి దాదాపు డబుల్గా చేరే దశలో ఉంది. 1.9 అంటే దగ్గర చేరుతున్నట్టే. అంటే కొంత తక్కువ ఉన్నప్పుడు కూడా ఒకవేళ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతే త్వరలోనే మన తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము దేశం యొక్క తలసరి ఆదాయంకు డబుల్ కావడానికి అవకాశాలు అయితే లేకపోలేదు. త్వరలోనే మేబీ ఇన్ అనదర్ 2-3 ఇయర్స్లో మనం ఈ డబుల్ ఇన్కమ్ ఏది తెలంగాణ తలసరి ఆదాయం డబుల్ ఉండడానికి ఆస్కారము ఉన్నది. ఆల్రెడీ 2014-15తో పోల్చుకుంటే ఆల్రెడీ మోర్ దాన్ డబుల్ అయింది. బట్ దేశ తలసరి ఆదాయం చూసుకుంటే కూడా డబుల్ కావడానికి ఆస్కారం అయితే ఉన్నది. సో దీనికి కారణం ఏంటంటే మనము తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం యొక్క వృద్ధి రేటు దేశంలోని వృద్ధి రేటుతో పోల్చుకుంటే మనకు ఈ విషయం దోహదపడుతుంది. సో అది మనము ఈ పట్టికలోని లాస్ట్ 2 కాలమ్స్ చూసుకుంటే ఉదాహరణకు మన తెలంగాణలో వృద్ధి రేటు ఇది సంవత్సరం ఏ విధంగా మార్పులు జరిగినాయి తలసరి ఆదాయంలో చూసుకుంటే మనకు 10.6 అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించినప్పుడు 10.6 వృద్ధి రేటు ఉంటే అది 13% నుండి దాదాపు 17% కూడా పెరిగింది. ఒక కోవిడ్ పీరియడ్లో మాత్రం వృద్ధి రేటు కొంత తక్కువగా ఉన్నది, నెగటివ్ మాత్రం కాలేదు. ఇది గమనించాల్సిన అవసరం ఏంటంటే కోవిడ్ పీరియడ్లో చాలా సందర్భాల్లో మనం అన్ని రుణాత్మక మార్పునే చవి చూడడం జరిగింది. బట్ తెలంగాణ తలసరి ఆదాయానికి వచ్చే వరకు ఈవెన్ తలసరి ఆదాయం కూడా గుణాత్మకంగా కొంత పెరిగింది. అంటే పెరుగుదలలో తక్కువ ఉండొచ్చు, బట్ పెరగడం అయితే పెరిగింది. సో అది ఈ సంవత్సరము
18.8 అంటే చాలా పెద్ద మొత్తంలో వృద్ధి రేటు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటును దేశం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటుతో పోల్చుకుంటే ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు అన్ని సంవత్సరాలలో దేశం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు కంటే ఎక్కువగా ఉన్నది. ఆల్వేస్ ఆ డిఫరెన్స్ అనేది రెండింటి మధ్యలో భేదం అనేది కొంచెం మారొచ్చు, కొంచెం అటు ఇటు ఎక్కువ తక్కువ కావచ్చు, కానీ బట్ ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ వృద్ధి రేటు శాతము ఇండియా వృద్ధి రేటు శాతం కంటే ఎక్కువగానే ఉన్నది. బట్ కోవిడ్ పీరియడ్లో జాతీయ ఆదాయం దేశంలోని తలసరి ఆదాయము రుణాత్మకంగా అంటే తలసరి ఆదాయం తగ్గడం జరిగింది. మనం ఇదివరకు పట్టికలో చూసాం కదా, 132,115 నుంచి రూపాయలు 126,850కు తగ్గడం జరిగింది. సో అదే ఇక్కడ వృద్ధి రేటు నెగటివ్గా ఉన్నట్టు సూచించడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని బట్టి ఏంటంటే తెలంగాణ గ్రోత్ రేట్ ఆఫ్ per capita income in Telangana is always positive and is always more than all India growth rate. Okay, so ఇది మనం గమనించాల్సిన అవసరం అంటే ఒకవేళ మీకు క్వశ్చన్స్ ఇట్లా వస్తే దీనికి సంబంధించింది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము. ఓకే, సో వీటితో పాటు ఇక స్థిర ధరలలో ఇంతవరకు ఏంటంటే మనము కరెంట్ ప్రైసెస్లో చూసినాము, మనం ఆల్రెడీ చెప్పాము. కరెంట్ ప్రైసెస్లలో కొంత ఈ ధరలలో మార్పు వలన కూడా తలసరి ఆదాయంలో ఒడిదుడుకులు వస్తాయి. అంటే వాస్తవంగా పెరిగినప్పటికీ వాస్తవంగా పెరిగినప్పటికీ కూడా ధరల పెరుగుదల వలన మనకు వృద్ధి ఉన్నట్టు కనబడుతుంది. బట్ దాన్ని సరిచేయాలంటే మనము ఈ యొక్క తలసరి ఆదాయము వాస్తవంగా ఎలా ఉన్నది, రియల్ టర్మ్స్ అంటాము, లేదంటే కాన్స్టాంట్ ప్రైస్ అంటాము. ఓకే, వాటిని ఈ పట్టిక ద్వారా మనము భావించవచ్చు. 2011-12 ధరలలో ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అన్ని ఆర్థిక గణాంకాలకు ఆధారిత సంవత్సరం 2011-12 సంవత్సరమే. కాబట్టి కాన్స్టాంట్ ప్రైసెస్ రియల్ టర్మ్స్ అన్నప్పుడు మనకు ఆల్రెడీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది 2011-12 ఆధారిత సంవత్సరంగా గణాంకాలు చేయడం జరిగినది దృష్టి పెట్టుకోవాలి. ఇక తెలంగాణ తలసరి ఆదాయాన్ని మనం చూసుకుంటే అఫ్కోర్స్ మనకు కరెంట్ ప్రైసెస్లో పెద్ద మొత్తంలో పెరగడం జరిగింది. ఇక్కడ స్థిర ధరలు రియల్గా కూడా వృద్ధి రేటు కనబడుతుంది. 101,000 2014-15 సంవత్సరంలో ఉంటే ఇది 1,12,020 నుంచి పెరుగుతూ వచ్చింది. ఇక్కడ కాన్స్టాంట్ ప్రైసెస్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కరెంట్ ప్రైసెస్లో తలసరి ఆదాయం ప్రతి సంవత్సరం పెరిగినప్పటికీ కూడా ఈ యొక్క కాన్స్టాంట్ ప్రైస్ నిజమైన వాస్తవంగా చూసుకుంటే ఈ కోవిడ్ పీరియడ్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా తలసరి ఆదాయం కొంచెం తగ్గినట్టు మనం ఇక్కడ భావించవచ్చు. ఉదాహరణకు 2019-20 సంవత్సరంలో 152,566 తలసరి ఆదాయం ఉంటే అది 2020-21 నాటికి 146,278కి తగ్గడం జరిగింది. సో దాదాపు 6,000 రూపాయలు తలసరి ఆదాయము నిలకడ ధరలలో తగ్గడం జరిగింది. ఇప్పుడు కరెంట్ ప్రైసెస్లలో యాక్చువల్గా కరెంట్ ప్రైసెస్ తగ్గినప్పటికి కూడా నామినల్గా తగ్గినప్పటికి కూడా రియల్గా కొంచెం తగ్గినట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఇక ఆల్ ఇండియాకు వచ్చినప్పుడు ఏంటంటే ఆల్ ఇండియాకి ఆల్రెడీ ఏదైతే మనము కాన్స్టాంట్ ప్రైసెస్లో ఏవైతే మనము గమనించామో అదే విధంగా ఇక్కడ కూడా మనము గమనించవచ్చు. ఏది ఆల్ ఇండియాలో తలసరి ఆదాయము తెలంగాణ తలసరి ఆదాయం కంటే తక్కువగా ఉన్నది. ఇది 72,000 నుండి
91,000కి పెరగడం జరిగింది. బట్ కోవిడ్ పీరియడ్‌లో మన తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇక్కడ కూడా తగ్గడం జరిగింది. అంటే ఇక్కడ గమనించాల్సిందంటే తగ్గిన ఏదైతే తగ్గిందో అది ఎక్కువ మొత్తం ఉంది. తెలంగాణ ప్రాంతంలో ఒక 5,000 వరకు తగ్గితే, తలసరి ఆదాయం సంవత్సరంలో 5,000 తగ్గితే, ఇక్కడ దాదాపు 9,000 తగ్గడం జరిగింది. అంటే ఇక్కడ ఎక్కువ మొత్తంలో తగ్గడం, తలసరి ఆదాయం తగ్గుదల దేశంలో ఎక్కువగా ఉన్నది, తెలంగాణలో తక్కువగా ఉన్నది. సో ఇది మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, తలసరి ఆదాయంలో వాస్తవంగా కూడా తెలంగాణలో ఎక్కువగా ఉన్నది, ఆల్ ఇండియాలో తక్కువగా ఉన్నది. ఇక వృద్ధి రేటుకి వచ్చే వరకు తెలంగాణ ఆల్రెడీ మనం ఈ గణాంకాలు ఇక్కడ ఇవ్వలేదు. బట్ ఆల్ ఇండియాకి వచ్చే వరకు ఏంటంటే, ఈ వృద్ధి రేట్ అనేది 6.7 నుండి లాస్ట్కి వచ్చే ఈ సంవత్సరంకి వచ్చే 7.8. బట్ వృద్ధి రేట్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నది. బట్ వృద్ధి రేటు ఈ కాన్స్టాంట్ ప్రైస్లో వృద్ధి రేట్ అనేది చాలా పెద్ద మొత్తంలో తగ్గడం జరిగింది. -9.7 అంటే దాదాపు 9,000 రూపాయల తలసరి ఆదాయం తగ్గడం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటంటే మనం 2-3 విషయాలు గమనించవచ్చు. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో యొక్క తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. అది వాస్తవంగా చూడవచ్చు, లేకపోతే నామినల్గా ఎలా చూసినా పెరుగుదల జరిగింది. ఈ పెరుగుదల అనేది ఆల్ ఇండియా కంటే ఎక్కువగా ఉన్నది, ఆల్ ఇండియా కంటే డబుల్ అయ్యే ఆస్కారం ఉన్నది. తెలంగాణలో తలసరి ఆదాయం గత 8 సంవత్సరాల్లో మోర్ దాన్ డబుల్ కావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం వృద్ధి రేటు ఆల్ ఇండియా కంటే ఎక్కువ ఉండడం వలన ఈ వీటి మధ్య భేదము, అదే తలసరి ఆదాయంలో భేదం అనేది పెరుగుతూ వచ్చింది. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా ఈజ్ వైడనింగ్. సో వైడనింగ్ బికాస్ తెలంగాణ ద పర్ క్యాపిటల్ income increasing at a faster rate than ఆల్ ఇండియా యొక్క తలసరి ఆదాయం వృద్ధి రేట్ల కంటే ఇది ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఈ డిఫరెన్స్, రెండింటి మధ్య వ్యత్యాసం ఏదో అది పెద్ద మొత్తంలో పెరగడం జరిగింది. ఇక ఇంతవరకు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే తలసరి ఆదాయం గురించి చెప్పినాము. అలాగే ఆల్ ఇండియాతో పోల్చుకున్నప్పుడు ఎలా ఉన్నది మన పరిణామాన్ని చెప్పుకున్నాము. ఇక తెలంగాణ రాష్ట్రం తెలుసు మనకు 33 జిల్లాలుగా విభజించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ 33 జిల్లాల్లో కూడా తలసరి ఆదాయము ఒకే విధంగా లేదు. అంటే కొన్ని జిల్లాలలో తలసరి ఆదాయం ఎక్కువ ఉంది, కొన్ని జిల్లాలలో తక్కువగా ఉన్నది. సో అది ఏ విధంగా ఉన్నదనేది మనం ఈ పట్టిక ద్వారా మనము గమనించవచ్చు. ఓకే, వీటిని ఏంటంటే ఈ పట్టికలో ఏంటంటే ఏం చేశామంటే ఈ యొక్క తలసరి ఆదాయము ఎక్కువ నుండి తక్కువ ఉండేటట్టు వర్గీకరించడం జరిగింది. అంటే ఎక్కువ ఉన్న జిల్లాను ఫస్ట్ చేస్తూ అత్యల్పంగా ఉన్న జిల్లాను లాస్ట్గా క్లాసిఫై చేస్తూ ఈ పట్టిక రూపొందించబడింది. సో మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ డిస్ట్రిక్ట్ అండ్ లాస్ట్ డిస్ట్రిక్ట్ చూడండి. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఏది? రంగారెడ్డి డిస్ట్రిక్ట్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ యొక్క తలసరి ఆదాయము 2020-21 సంవత్సరం, అంటే లేటెస్ట్ స్టాటిస్టిక్స్ జిల్లాల వారీగా లేటెస్ట్ స్టాటిస్టిక్ అవైలబుల్గానే 2021 సంవత్సరానికి మనకు అందుబాటులోకి వచ్చింది. అక్కడ చూసుకుంటే ఆ 2021 సంవత్సరంలో ఈ ప్రస్తుత ధరలలో తలసరి ఆదాయము 6,58,757 రూపాయలుంటే అత్యల్పంగా వికారాబాద్ డిస్ట్రిక్టు. సో వికారాబాద్ డిస్ట్రిక్టు ఏదైతే రంగారెడ్డి డిస్ట్రిక్ట్కు ఆల్మోస్ట్ ఆనుకొని ఉన్నది కదా, బట్ ఇక్కడ అత్యల్పంగా 132,479. సో ఈ రెండింటిని పోల్చుకుంటే ఈ రెండింటి మధ్య తలసరి ఆదాయము లో వ్యత్యాసం ఎంత ఉన్నది మనం చెప్పుకోవచ్చు. ఇది ఒకటి ఏంటంటే
సో సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఈజ్ హైయెస్ట్ అండ్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఈజ్ లోయెస్ట్. బహుశా ఇది ప్రతి సంవత్సరం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే అన్లెస్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఏమైనా నెగటివ్ ప్రభావం చూపిస్తే వికారాబాద్లో పాజిటివ్గా ఉంటే తప్ప రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఫస్ట్, వికారాబాద్ డిస్ట్రిక్ట్ లాస్ట్గా ఉండే అవకాశాలే ఉంటాయి. పెద్ద మొత్తంలో విధానపరమైన నిర్ణయాల వలన వీటిలో మార్పు రాకపోతే అదే ఉంటుంది. బట్ రెండు పక్క డిస్ట్రిక్ట్లు మీరు చూడొచ్చు, నిజంగా ఎక్కడో జాగ్రఫికల్గా దే ఆర్ నాట్ డిస్టెంట్, బట్ తలసరి ఆదాయం దృష్ట్యా రెండు చాలా వ్యత్యాసం ఉన్నది. ఇక రెండవ విషయం ఏంటంటే మనం గమనించాల్సిందంటే, ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్టు, హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తర్వాత సాధారణంగా మనం ఏమనుకుంటాము, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఏదైతే క్యాపిటల్ సిటీ అండ్ ఆల్సో ఇట్స్ డిస్ట్రిక్ట్, దానిలో తలసరి ఆదాయం ఎక్కువ ఉండే అవకాశాలు నేను మనము సాధారణంగా భావిస్తాం. నార్మల్గా ఏంటంటే క్యాపిటల్ సిటీ ఏంటంటే చాలా వరకు వివిధ కారణాల దృష్టిలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉండే, అన్ని జిల్లాల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉండే అని మనం అనుకుంటాము. దానికి భిన్నంగా రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో తలసరి ఆదాయం ఎక్కువ ఉంది, ఫాలోడ్ బై క్యాపిటల్ సిటీ హైదరాబాద్ డిస్ట్రిక్టు 3,51,333. మీరు చూడండి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ తలసరి ఆదాయానికి ఇమీడియట్గా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ తలసరి ఆదాయానికి భేదము చూడండి, దగ్గర కొంత డబుల్ కంటే కొంత తక్కువ ఉన్నప్పటికీ, అంటే దాదాపు 1.8 1.7 టైమ్స్ మోర్. అంటే ఈ రెండు డిస్ట్రిక్ట్లలో పక్కన ఉండి ఒక క్యాపిటల్ సిటీ ఉండి పక్కన ఉన్న రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉందో, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ యొక్క ఆదాయము తలసరి ఆదాయము చాలా ఎక్కువగా ఉన్నది. ఈవెన్ హైదరాబాద్ క్యాపిటల్ సిటీ తక్కువగా ఉన్నది. అంటే దాదాపు ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం విపరీతంగా ఉన్నది. అంటే హైయెస్ట్ డిస్ట్రిక్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, హైయెస్ట్ డిస్ట్రిక్ట్ హ్యావింగ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ నెక్స్ట్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్ట్రిక్ట్, ద డిఫరెన్స్ ఈజ్ వెరీ హై. ఇది మనము పరిశీలించాల్సిన అంశమే. అంటే రెండింటికి మధ్యలో డిస్ట్రిక్ట్ చూడండి. ఇక మూడో డిస్ట్రిక్ట్స్ మేడ్చల్ మల్కాజ్ డిస్ట్రిక్టు, ఇది కూడా హైదరాబాదు ఆనుకొని చుట్టుపక్కలనే ఉన్నది. దీని యొక్క తలసరి ఆదాయము 2,40,000 ఉన్నది. అంటే మీరు చూడండి, ఈ మూడు డిస్ట్రిక్ట్లు ఏవైతే టాప్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, అంటే వీటిని విశ్లేషించడం జరుగుతుంది. అంటే యూ హ్యావ్ టు అనలైజ్ నాట్ ఓన్లీ ద అబ్సల్యూట్ నెంబర్, ఏది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అబ్సల్యూట్ నెంబర్, బట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. చూడండి, ఫస్ట్ రెండు డిస్ట్రిక్ట్ల మధ్య అంతరం 3 లక్షలు ఉంది. ఈ హైదరాబాద్ మరియు మేడ్చల్ మధ్యలో అంతరం కూడా 1,10,11,000 ఉన్నది. అంటే డిస్ట్రిక్ట్ డిఫరెన్స్ చాలా ఎక్కువగా. ఈ మూడు డిస్ట్రిక్ట్ల మధ్య తలసరి ఆదాయం యొక్క డిఫరెన్సు 3 హైయెస్ట్ అయినప్పటికి కూడా వాటి మధ్య డిఫరెన్స్ అనేది విపరీతంగా ఉన్నది. అంటే తలసరి ఆదాయం మేడ్చలు, హైదరాబాదు, రంగారెడ్డి డిస్ట్రిక్టు, ఈ మూడింటిని చూస్తే దే ఆర్ హైయెస్ట్ డిస్ట్రిక్ట్, అంటే డిస్ట్రిక్ట్స్ హ్యావింగ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే ఇఫ్ యు ఆర్, మనం అడిగారు అనుకోండి, లిస్ట్ ద టాప్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్ట్రిక్ట్స్ అన్నారు అనుకోండి, ఇమీడియట్గా 3 డిస్ట్రిక్ట్స్ పేర్లు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ పెడతాము. బట్ ఈ మూడింటి మధ్యలో కూడా వ్యత్యాసము ఎక్కువగా ఉన్నది. ఇక తర్వాత మెదకు, మహబూబ్నగర్, యాదాద్రి, సిద్దిపేట, జయశంకరు, వీటిని చూసుకోండి. తర్వాత వచ్చే వరకు లోయెస్ట్కి వచ్చే వరకు ఈ వనపర్తి, జగిత్యాల, జోగులాంబ, వనపర్తి, తర్వాత నారాయణపేట, వరంగల్ అర్బన్, వికారాబాద్. చూడండి, వరంగల్ అర్బన్ కూడా వన్ ఆఫ్ ద లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్ట్రిక్ట్. అంటే దాన్ని చూడండి, అంటే కొంత, అంటే అర్బనైజేషన్ అనేది నీడ్ నాట్ బి
పర్ క్యాపిటల్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. ఈ స్టార్ట్లింగ్ ఎందుకంటే నార్మల్గా హయ్యర్ ద అర్బనైజేషన్ హయ్యర్ ద పర్ క్యాపిటల్ అనేది మనకు ఒక ఆపోహ ఉండేది. ఇప్పుడు దానికి భిన్నంగా మనము ఇక్కడ గమనించవచ్చు అది కొంత. సో వికారాబాదు, వరంగల్ అర్బన్ అని క్లియర్గా ఉన్నప్పుడు దాని తలసరి తక్కువగా ఉన్నది. ఓకే. సో వాట్ ఆర్ ద లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిస్ట్రిక్టు చూడొచ్చు మనం. ఇది వనపర్తి, నారాయణపేట, వికారాబాదు, జోగులాంబ, ఈ 3 కూడా ఒకటే డిస్ట్రిక్టు, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఉమ్మడి మహబూబ్నగర్ డిస్ట్రిక్టు, అన్ని ఉమ్మడి మహబూబ్నగర్ డిస్ట్రిక్టులు అన్నిటికి కూడా తలసరి ఆదాయము తక్కువగా ఉన్నది. సో వీటి మధ్యలో ఏంటంటే ఇంతవరకు ఏంటంటే తలసరి ఆదాయము తెలంగాణలో ఉంది. తెలంగాణతో పోల్చుకుంటే దేశంతో పోల్చుకుంటే తెలంగాణలో ఎలా ఉన్నది, తర్వాత వితిన్ తెలంగాణలో కూడా వివిధ జిల్లాలలో తలసరి ఆదాయం ఎలా ఉన్నది అనేది ఇంతవరకు మనము చెప్పుకోవడం జరిగింది. సో వీటి నుండి తలసరి ఆదాయంగా మనం వాటి యొక్క డెవలప్మెంట్ను అంచనా వేయచ్చు. సో వీటి గురించి ఇంకొన్ని వివరాలు మనము వీటి గురించి తర్వాత చెప్పుకో ఏదో సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటాము. సో నెక్స్ట్ ఏంటంటే వీటితోని క్లోజ్గా లింక్ ఉన్న టాపిక్స్. ఎందుకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తర్వాత ఏమైనా పర్ క్యాపిటల్ ఇన్కమ్ మంచి ఇండికేటర్ కూడా ఒక్కోసారి ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కము ఒక్కోసారి ఏంటంటే అది లెవెల్స్ ఆఫ్ లివింగ్ని సరిగా చూపించకపోవచ్చు. సో వాటితో కంటిన్యూస్గా అంటే మనము ఇంకా పరిశీలించాల్సింది ఏంటంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయంలో మార్పులతో పాటు తలసరి ఆదాయంలో పేదరికం ఎలా ఉన్నది, తర్వాత ఆర్థిక అసమానత ఎలా ఉన్నది అనేది మనము వీటికి కంటిన్యూస్గా మనము త్వరలోనే చెప్పుకుంటాము. ఎందుకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నప్పటికి కూడా పావర్టీ ఎక్కువగా ఉండొచ్చు, అసమానతలు ఎక్కువగా ఉండొచ్చు. సో కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ నీడ్ నాట్ ఇండికేట్ ఏది పావర్టీ లేదని అనలేము, అసమానత లేవని అనొచ్చు. సో వీటి గురించి మనము త్వరలోనే వచ్చే లెసన్స్లో ఈ యొక్క పేదరికము మరియు ఆర్థిక అసమానత గురించి త్వరలోనే మనము చెప్పుకుంటాము.